కారు పార్టీలు ఉన్న కొందరు లీడర్లను దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలకు పంపిస్తున్నదే మల్లారెడ్డి సార్ అట. అగో బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళను ఏ పార్టీలకు పోకుండా కేసీఆర్ సార్ బిగ్గర పడుతుంటే మల్లారెడ్డి సార్ కార్యకర్తలను ఎందుకు పంపిస్తాడే బాలన్న అంటారా? అయితే మల్లారెడ్డి సార్ మాటలు మీరు వినవలసిందే. మల్లన్న ఇక చెప్పే ఎందుకు లేదు ఉండాలి కోవర్టులుగా పంపిండట. ఇన్నరా? వాళ్ళను అడిగి మంచిగానే పంపినావు కానీ ఆ పార్టీలో చేరినాక మీ కార్పొరేటర్లు ఏమంటారు ఆ ముచ్చట కూడా చెప్పు. పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పార్టీలతోటి కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరం అవుతుంది. ఏం తప్పని చేస్తేవే మళ్ళా నా బాయిలున్న వాళ్ళను బయటకు తీసి షెల్రాబాడేసినట్టు చేసి మళ్ళా ముచ్చట చెప్తున్నావు ముద్దుగా. నువ్వు మాత్రం ఒడ్డు మీద ఉండి మంచిగా గులాబీ గడ్డ మీద ఉండి ఇట్లా అనుడైతే మంచిగా లేదే. మరి వాళ్ళకు ఆఖరికి ఏం చెప్పినావు? నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, అందులో ఉంటే ఇక్కడ ఓటేయమని చెప్పి మంచి పని చేసినావు. ఇగో ఇట్లా మల్లన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాకే చక్కర్ వచ్చేటట్టు చెడ చక్కర్లు కొడుతున్నాయి ఇంటర్నెట్లో.